ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీకి రేపు సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 10 గంటలకు రాబోతున్నారు. దాదాపు 1000 కోట్ల అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. ప్రజెంట్ నేను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఉన్నాను. ఇక్కడ అన్నీ కూడా చకచక ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి 2 నెలల క్రితం కూడా ఉస్మానియా యూనివర్సిటీ కూడా వచ్చారు. ఇక్కడ వచ్చి అన్ని ప్రదేశాల్లో కూడా తిరిగారు. తిరిగిన తర్వాత ఇక్కడ ఒక డీపీఆర్ కూడా సిద్ధం చేయాలి. మరి ఇప్పటికే ఇటు ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించి మౌలిక వసతులు కానీ, మరి కొత్త భవనాలు కానీ, లైబ్రరీ కానీ, ఇతర అవసరాల కోసం కూడా మరి అన్నిటిపై కూడా ఒక డీపీఆర్ కూడా సిద్ధం చేయాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ వీసీకి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ప్రజెంట్ మనం చూస్తున్నాం ఇక్కడ రేపు సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 10 గంటలకు కూడా మరి ఇక్కడ పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేయనున్నాడు. దాదాపుగా 1000 కోట్ల పైగా నిధులకు కూడా మరి మంజూరు చేయనున్నారు. మరి దాంతోపాటు ఇక్కడ ఒక కీలక ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. మరి ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిగా పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత మరి మొదటగా అక్టోబర్లో కూడా వచ్చారు. మరి ఇప్పుడు రెండో టైం వస్తున్నారు కాబట్టి మరి దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా చకచక జరుగుతున్నాయి. మరి దాదాపు 5000 మంది కూర్చునే విధంగా ఇక్కడ అంతా కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దాంతోపాటు దాదాపు 2000 మంది పోలీసులకు పైగా బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా మరి ఎక్కువగా ఇటు కంచెలతోని బారికేడ్లు పెట్టి కూడా నిర్బంధం చేసినట్టుగా మరి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కానీ, ఇటు ఇతర విద్యార్థి సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆరోపించిన నేపథ్యంలో మరి ఇప్పుడు మాత్రం నిర్బంధాలు ఉండవు. మరి ఎవరు కూడా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన సమస్యలు కానీ, మరి అభివృద్ధికి సంబంధించి కానీ అన్నీ కూడా తనకు చెప్పుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే మరి చూడాలి రేపు ఇటు ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు కాబట్టి మరి అదేవిధంగా ఇటు దాదాపు 1000 కోట్ల పైగా నిధులకు కూడా మరి పనులు కూడా ప్రారంభించబోతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మరి ఇక్కడ చూసుకోవచ్చు విద్యార్థులు కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి ఏం అనౌన్స్ చేయబోతున్నారు కూడా చాలా కీలకంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికే ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి మరి 2 సంవత్సరాలు కూడా పూర్తయింది. మరి ఈ నేపథ్యంలో మరి ఆయన ఉద్యోగ నోటికలకు సంబంధించి మరి ఆయన కీలక ప్రకటన చేస్తారా? ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత దాదాపు 30,000 పైగా ఉద్యోగాలు భర్తీ చేసినప్పటికీ మరి పూర్తి స్థాయిలో ఉద్యోగాల భర్తీ అయితే జరగలేదు. మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడితే మరి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పటివరకైతే మరి పూర్తి స్థాయిలో మాత్రం మరి ఇప్పటివరకైతే ఇటు ఉద్యోగ క్యాలెండర్ కానీ, ఇటు నిరుద్యోగులకు సంబంధించి కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరి ప్రజెంట్ ఇక్కడ విజువల్స్ చూస్తున్నాం. మరి ఇక్కడ రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి కానీ, ఇటు భారీ బహిరంగ సభ నేపథ్యంలో మరి ఇక్కడ వరకైతే చాలా వరకు కూడా చకచక ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రజెంట్ మనతో పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చెనగాని దయాకర్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి రెండోసారి ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నారు. రేపు ఎలాంటి కార్యక్రమం ఉండబోతున్నాయి? ఎన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు? ఎలా ఉండబోతుంది రేపు షెడ్యూల్? ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీకి గతంలో ఆగస్టు 25న ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి మళ్ళీ అప్పుడు 1000 కోట్లతో అని యూనివర్సిటీని అభివృద్ధి చేసుకోండి అని ప్రణాళికలు రచించుకోవాలని ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో దానికి అనుకూలంగా అధికారులు కానీ ఇవాళ ప్రభుత్వ అధికారులు, విద్యాశాఖ అధికారులు కలిసి ఓయూని సమూలమైన అభివృద్ధిని గతంలో 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో నిధులు నియామకాలు లేక నిర్లక్ష్యం చేయబడినటువంటి ఉస్మానియా యూనివర్సిటీని ఒక తెలంగాణ యూనివర్సిటీకే కాకుండా ప్రపంచ దేశాలకు ఇవాళ ప్రపంచ యూనివర్సిటీలకు ప్రఖ్యాతిగా యూనివర్సిటీని ఉస్మానియా యూనివర్సిటీ తీర్చిదిద్దాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారికి వచ్చింది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం. ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ఉస్మానియా యూనివర్సిటీకి ఒక నూతన ఒరవడిలాగా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి అభివృద్ధి చెందుతూ ఉంది. ఇది మంచి పరిణామం. ఈ పరిణామంతో తెలంగాణలో మరింత విద్యార్థులకు ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు ఇవాళ క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు ఇక్కడ ఉన్న చదువులకు ఎంప్లాయ్మెంట్ పెంచడానికి, ఉద్యోగ అవకాశాలు పెంచడానికి, స్కిల్ డెవలప్మెంట్ పెంచడానికి ఇట్లా అనేకమైన కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు. ఒకవైపు ఈరోజే రైజింగ్ తెలంగాణని గ్లోబల్ సమ్మిట్తోని ఇలా తెలంగాణ అనేది ప్రపంచ దేశాలకు వేగంగా అభివృద్ధి చెందుతున్నట్టు తరుణంలో ఒక అమెరికా నుంచి ఇవాళ చైనా, జపాన్, జర్మనీ, సింగపూరు, ఇవాళ సౌత్ కొరియా లాంటి దేశాలతో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఇక్కడ తెలంగాణలో చదివే విద్యార్థులకు, యువతకు మంచి అవకాశాలు, బంగారు భవిష్యత్తు ఉండబోతా ఉంది. ఇతర దేశాలలో ఉండేటువంటి విద్యార్థులు కూడా అక్కడ ఉన్నటువంటి నౌకర్లు చేసుకుని జాబులు చేసుకునే వాళ్ళు కూడా ఇంకో 10 ఏళ్లలో ఇక్కడికి వచ్చి ఇక్కడే అనుకూలమైన అవకాశాలు, జాబ్ అవకాశాలు ఇక్కడే పొందేలా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి పరిణామం. ఉస్మానియా యూనివర్సిటీకి గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు 1000 కోట్లతో అభివృద్ధి చేయాలని ఆలోచన చేయడం, దానికి అమలు చేయడం, అధికారులు కూడా ఏర్పాట్లు కూడా వేగంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు.
ఇలా హాస్టల్ బిల్డింగ్తో పాటు కొన్ని ఆడిటోరియంలు కానీ ఇంకా ఉన్నటువంటి రోడ్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి లైబ్రరీలు కానీ మరింత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచి విద్యార్థులకు ఉపయోగపడేలా ఒక మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఇక్కడ పీజీలు ఇవాళ పిహెచ్డీ చేసే విద్యార్థులకు అక్కడ ఉన్నటువంటి చదువు అయిపోయేలోపు ఇక్కడ ఉన్నటువంటి జాబులు ఇవ్వాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. యూనివర్సిటీ ముఖ్యమంత్రి గారి ఆలోచనతోని యూనివర్సిటీ ప్రఖ్యాతి పెరుగుతుంది. యూనివర్సిటీ చరిత్ర అనేది రోజులోకి ఇంకా ప్రపంచ యూనివర్సిటీలకు పోటీ పడే విధంగా తయారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక అడ్మిషన్ దొరకడమే ఒక అదృష్టంగా రేపటి నుంచి విద్యార్థులు భావిస్తారు. ఇది ఒక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి ఆలోచన చేసినటువంటి గొప్ప యూనివర్సిటీ, అనేక ఉద్యమాలకు పురిటిగడ్డైనటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ ముఖ్యమంత్రి మన తెలంగాణ చరిత్రలో 75 ఏళ్ల చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి ఆలోచన చేయలేదు. ఇంత గొప్ప ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారే స్వయంగా 2 సార్లు వచ్చి విద్యార్థులతో కూర్చొని యూనివర్సిటీ అభివృద్ధి చేసుకోండి అని మాట్లాడడం అంటేనే ఇది గొప్ప మంచి పరిణామం. ఇది తెలంగాణ దిశను మార్చే విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు. అంటే దేశంలో ఎక్కడ లేదు ఇంత గొప్ప యూనివర్సిటీ. దాదాపు 18 ఎకరాల్లో యూనివర్సిటీ, 56 డిపార్ట్మెంట్లు, దాదాపు 10,000 మంది విద్యార్థులు చదువుకునే అవకాశం ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ గతంలో నిధులు నియామకాలు లేకుండా గతంలో ముఖ్యమంత్రులు మంత్రులు రావాలంటేనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకతతో రాలేకపోయారు. కానీ ముఖ్యమంత్రి గారు విద్యార్థుల అభిమానాన్ని చురగొని విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దాలని, యూనివర్సిటీ చరిత్రను మరొకసారి పునరావృతం చేయాలని ఆలోచన చేయడం అనేది ఒక మంచి పరిణామం. ఒక ముఖ్యమంత్రిగా ఇవాళ ఒక పదవితో ఒక పాలకుడు కాకుండా సేవకుడుగా ఒక బాధ్యతతో ముఖ్యమంత్రి పదవిని తీసుకున్నాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇంత వేగంగా ఇంత అభివృద్ధితో ముందుకెళ్తా ఉంది. మనందరం తెలుసు, ఒకరోజు ఇవాళ గ్లోబల్ సమ్మిట్ పెడితే ఒకరోజు 2,40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకు అగ్రిమెంట్ చేయడం అంటే తెలంగాణ దిశను మార్చే విధంగా ఉంది. ఒక రాష్ట్రం ప్రపంచ దేశాలకు పోటీ పడే విధంగా. గతంలో 10 ఏళ్ల పాటు మనం బీఆర్ఎస్ పార్టీని చూస్తే మొత్తం ఒక కాళేశ్వరంతోనే ప్రజల్ని పిచ్చోళ్ళని చేసి ఒక కాళేశ్వరం చుట్టే తిప్పారు. కాళేశ్వరానికి రంగులిద్దే ఇదే అభివృద్ధి అనిలాగా చూపించారు. అభివృద్ధి అది కాదు. ఇది ఇవాళ గ్లోబల్ సమ్మిట్తోని ప్రపంచ దేశాలు దాదాపు ఇవాళ 35 కంపెనీలు ఇవాళ వచ్చేసి అనేక ఉన్నటువంటి దేశాలు నోబెల్ శాంతి బహుమతి లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రభుత్వం యొక్క ఉన్నటువంటి చరిత్రతో పాటు ముఖ్యమంత్రి గారు తీసుకున్న విజన్, ప్రజాప్రభుత్వం తీసుకున్న విజన్ని వాళ్ళు కొనియాడారు. ఇది గొప్ప విషయం. ఎందుకంటే దాదాపు ఇక్కడ ఒక 10 లక్షల ఎంప్లాయ్మెంట్ జరగబోతూ ఉంది. దాదాపు అనేక కంపెనీలు, అనేక ఉన్నటువంటి ఇండస్ట్రీలు, ఇక్కడ పొల్యూషన్ రహిత తెలంగాణగా మారబోతూ ఉంది. ఒక దేశం ప్రపంచ దేశాలకి తెలంగాణ రాష్ట్రం, భారతదేశంలో ఎక్కడైనా మనం పెట్టుబడి పెట్టాలంటే అది తెలంగాణ రాష్ట్రం అనువైన ప్రాంతం లాగా. అట్లా ముఖ్యమంత్రి గారు ఒక విజన్ తయారు చేసి దాదాపు 30,000 ఎకరాలతోని ఇవాళ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయడం అంటేనే ఇది తెలంగాణ దిశను మార్చే విధంగా. ఇది ప్రధానంగా ఎవరికి లబ్ధి చేకూరుతుందంటే వచ్చే భావితరాలకు, వచ్చే ఉన్నటువంటి పిల్లలకు, మన యువతకు ప్రధానంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఇండస్ట్రీలు వస్తాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, ఉన్నటువంటి హైరేజ్ బిల్డింగ్లు వస్తాయి, ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్తో పాటు మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో కూడా ఉన్నటువంటి హాస్పిటల్స్. ఇట్లా తెలంగాణ అనేది ఇవాళ ఒక సింగపూర్ పోతే, ఒక జపాన్ పోతే, ఒక జర్మనీ పోతే ఎట్లా ఉంటుందో తెలంగాణ కూడా అట్లా ఒక ప్రపంచ దేశాలు ఒక పర్యాటక కేంద్రంలాగా తెలంగాణ మారబోతూ ఉంది. ఒకవైపు ఇలా ఇక్కడ ఉన్నటువంటి జూ పార్కు కూడా ఇలా రిలయన్స్ వాళ్ళు గొప్పగా ఆలోచన చేశారు. ఇట్లా ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలతో పురుడు పోసుకొని విజన్ తెలంగాణ 2047 లాగా ముఖ్యమంత్రి గారు పునాదులు వేశారు. దాంతో తెలంగాణ యువత భవిష్యత్తు ఇవాళ సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇస్తే ఇలా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని సార్థకతం చేసి యువత భవిష్యత్తును మలుపు తిప్పే విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు. ఒకవైపు రాష్ట్రం సోనియా గాంధీ ఇచ్చిన ఆలోచనతోని ఎక్కడ కూడా తూచా తప్పకుండా ఇట్లా చేస్తే యువత భవిష్యత్తు కోసం ఎవరైతే రాష్ట్రం కోసం ఖాళీ చేసిర్రో, ఎవరైతే రాష్ట్రం కావాలనుకొని పోరాడినరో ఆ యువత భవిష్యత్తుకి ఇక్కడ గర్వపడేలా, తెలంగాణ రాష్ట్రంలో పుట్టినందుకు, మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు గర్వపడేలా ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రం చిహ్నం అనేది ఒక గొప్ప విజన్ లాగా మారబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి లాస్ట్ టైం ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చినప్పుడు కూడా ఎక్కువగా నిర్బంధాలతో ఎక్కడికక్కడ కట్టడి చేశారని కూడా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు ఈ 1000 కోట్ల నిధుల మంజూరు కానీ ఇటు ప్రారంభోత్సవాలకు సంబంధించి కూడా మరి కొంతమంది డిమాండ్ కూడా చేస్తున్నారు మౌలిక వసతులు పెంచాలని కూడా. మరి ఈరోజు నిర్బంధాలు రేపు ఉంటాయా లేకపోతే అందరికీ అలో చేస్తున్నారా ఈ ప్రోగ్రాంకి? మీరు ఎక్కడైనా చూడొచ్చు, ముఖ్యమంత్రి గారు గతంలోనే నేను వస్తున్నాను, నాకు పోలీసులు పెట్టొద్దు, పికెటింగ్ వద్దు, ధర్నాలు అరెస్టులు వద్దు, ఎవరు వచ్చినా మేము మాట్లాడడానికి సిద్ధం అన్నారు. ఇవాళ మీరు ఆర్ట్స్ కళాశాల చూస్తే ఎక్కడైనా ఒక పోలీసు కనిపించాడండి? ఎక్కడైనటువంటి ఒక నిర్బంధాలు ఉన్నాయా? ఎక్కడైనా ఒక ముళ్ళకంచెలు ఉన్నాయా?
కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పాలన ఇది తెలంగాణకు దశ దిశను మారబోతా ఉంది. ఏదైతే చెప్పిండో ఏదైతే చేసిండో అది చేసి చూపించేలాగా ఆర్ట్స్ కళాశాల చరిత్రలో ఇవాళ ఒక టెంట్ వేసుకొని విద్యార్థులతో కూర్చొని మాట్లాడే విధంగా ఒక్క పోలీసు చూడండి ఎక్కడ కూడా. అంటే ఒక అభివృద్ధి అనేది విద్యార్థుల భవిష్యత్తు కోసం వస్తున్నప్పుడు దీని మీద మాట్లాడడానికి ప్రతిపక్షాలు కానీ ఇంకోరు కానీ అవకాశాలు లేవు. గతంలో 10 ఏళ్లలో మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు. 10 ఏళ్లలో గాడిద పాలు తవ్విర్రా? మొత్తం కుటుంబం తెలంగాణ మొత్తం రాష్ట్రం ఉన్నటువంటి సంపదను పీక్క తిని గబిలాల్లాగా తెలంగాణ చుట్టూ చేరి ఒక కుటుంబమే పాలన వహించి అభివృద్ధిని పట్టించుకోవాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఎంత ప్రక్షాళనండి. ఆర్ట్స్ కళాశాల దగ్గరికే ముఖ్యమంత్రి గారు వచ్చి ఇవాళ ఒక విద్యార్థులతో కూర్చొని మాట్లాడడం అంటేనే అదొక మంచి అభివృద్ధి కార్యక్రమానికి నిదర్శనం. కాబట్టి ఇట్లా ఉండాలి ముఖ్యమంత్రి గారు. ఏదైతే రేవంత్ రెడ్డి గారు వచ్చిర్రో చేసిండ్రో అది చేసి చూపించగలిగినాం. భవిష్యత్తులో ఉస్మానియా యూనివర్సిటీ అనేది నిధుల కొరత ఉండదు, నియామకాల కొరత ఉండదు. ఇక్కడ చదివే విద్యార్థులకు ఇలా టెక్ మహేందర్లో లేకపోతే ఇంకో యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా అదే గౌరవం ఉంటుంది. అట్లనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ చదివే విద్యార్థులకు కూడా గొప్పమైన ఉన్నటువంటి మంచి అవకాశంతో కూడినటువంటి మంచి శాలరీతో కూడిన జాబులు కూడా రాబోతూ ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో సీటు దొరకడమే వాళ్ళకు ఒక భవిష్యత్తులాగా తీర్చిదిద్దబోతూ ఉన్నారు. ఒకవైపు స్కిల్ యూనివర్సిటీ ముఖ్యమంత్రి గారు ఆలోచనతోనే దాదాపు ఒక 200 కోట్లతో స్కిల్ యూనివర్సిటీ పెట్టి దాన్ని కూడా ఒక టెక్ మహీంద్రా ఉన్నటువంటి డైరెక్టర్ని చేసి, కాబట్టి తెలంగాణలో విద్యార్థులకు నైపుణ్యాలతో పాటు స్కిల్ యూనివర్సిటీ పెంచి ఇవాళ గవర్నమెంట్ జాబులు అందరికీ న్యాయం చేయాలి. దాదాపు 10-15 లక్షల మంది ఇంజనీరింగు బీటెక్ ఉన్నటువంటి ఇంకా ఉన్నటువంటి వస్తుంటారు, అవుట్పుట్ వస్తూనే ఉంటుంది. వాళ్ళందరికీ కూడా మనం జాబులు ఇవ్వాలి, వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టగలగాలి. ప్రభుత్వాల బాధ్యత అని ఇవాళ మనం చేసి చూపించగలిగాం. అంటే ప్రతిపక్షాలు ఏమో ఓన్లీ ప్రారంభోత్సవాలు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా నిధులు మంజూరు కావడం లేదు, అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేసుకోండి అధికారులకు ఇచ్చారు, ఆయన చేయలేదు. మీ ఉస్మానియా యూనివర్సిటీకి మీరు ఏ సమస్యలు ఉన్నాయో మీరే మ్యాప్ తయారు చేయండి, మీరే డిపిఆర్ సిద్ధం చేయండి, నేను ఇవ్వడానికి సిద్ధం. కాబట్టి అధికారులు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఇవాళ ప్రధానంగా నియామకాలు లేవు. 12 ఏళ్ల నుంచి నియామకాల కొరత ఉంది, నిధుల కొరత ఉంది. కాబట్టి యూనివర్సిటీకి గ్రాంట్స్ పెంచాలి. కాబట్టి ఇట్లా ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. అధికారులు అందరూ కూడా వివరించారు. రేపు ముఖ్యమంత్రి గారు విద్యార్థుల సమక్షంలో అధ్యాపకుల సమక్షంలో అనౌన్స్ చేయబోతా ఉన్నారు. మీరు చూడండి. ఇట్లా గతంలో పాలకులు చేయలేని పనులు ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత చేసి చూపించారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో అన్ని వర్గాలకు ఇవాళ యువతకు, విద్యార్థులకు, ఇవాళ మహిళలకు, రైతులకు అన్ని వర్గాలకు పెద్దపీట వేసి సంక్షేమానికి మనం పెద్దపీట వేసి తెలంగాణ అభివృద్ధి అంటే ఏందో మేము చూపించగలుగుతున్నాం. గతంలో ఆ పాలకులు బీఆర్ఎస్ సహాయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు దోచుకోవడానికి జరిపింది తప్ప ప్రజల బాధలు కానీ ప్రజల సంక్షేమం కానీ పట్టలేదు కాబట్టి ప్రజలు విరక్తి చెంది బీఆర్ఎస్ పార్టీని నేలకేసి కొట్టారు. ఇవాళ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు చూడండి మరొక 20 ఏళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని కోరుకుంటారు. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. తెలంగాణలో ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో మీరు చూడండి. రియల్ ఎస్టేట్ పడిపోయిందని గతంలో అనేక బిల్డర్లు చనిపోయారని మాట్లాడే కేటీఆర్ కావచ్చు, ఇంకోరు కావచ్చు రియల్ ఎస్టేటే లేదని, తెలంగాణలో పెట్టుబడి రావట్లేవు అనే సన్యాసులందరికీ మరికొన్ని రోజులలోనే గుణపాఠం చెప్పబోతున్నాం. అభివృద్ధితోనే వాళ్ళకి సమాధానం ఇవ్వబోతున్నాం. తెలంగాణలో డెవలప్మెంట్తోనే వాళ్ళందరికీ నోర్లు మూతబడుతున్నాయి. ప్రజలు, విద్యార్థులు, తెలంగాణ సకల జనుల ఆలోచనలతోనే మనం ప్రజాప్రభుత్వం మరింత అభివృద్ధితోనే ముందుకెళ్తాం. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తయింది. మీరు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. దాంతోపాటు జాబ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తా అన్నారు. ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేదు కదా. రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మరి అన్న గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉందా? ఈ జాబ్ నోటిఫికేషన్స్ కానీ లేకపోతే జాబ్ క్యాలెండర్ కానీ అన్న రిలీజ్ చేసే అవకాశం ఉందంటారా రేపటి? ముఖ్యమంత్రి గారు అన్ని ఆలోచన చేస్తారు. వివరాలు ఖాళీలను ఐఏఎస్ల కమిటీ వివరాలతో తెప్పించుకొని మనం మాట్లాడుతున్నాం. కాబట్టి తెలంగాణ దిశను మార్చే విధంగానే ఉంటుంది. మేము ఏదైతే అనౌన్స్ చేసినామో దానికి కట్టుబడి ఉన్నాం. ముఖ్యమంత్రి గారు హుస్నాబాద్లో చెప్పాం మనం 40,000 ఉద్యోగాలు భర్తీ చేసి 6 నెలల్లో భర్తీ చేస్తామని. కానీ ముఖ్యమంత్రి గారు యువతకు ఉద్యోగాల అవకాశాల కోసం చాలా సీరియస్గా ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు. దాంట్లో సందేహం లేదు. తెలంగాణలో మరిన్ని ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మనం ఏడాదిలోనే 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేసి వాళ్ళకు రిక్రూట్మెంట్ కూడా ఇచ్చేస్తాం. గతంలో 10 ఏళ్లలో
ఉద్యోగాలు ఇయ్యక నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకనే అనేక ఉన్నటువంటి అండ్రెస్ట్లో అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి అట్లా కాకుండా ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో, సాంకేతిక రంగంలో ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. అంటే రేపటి పర్యటనలో ఏమైనా ఆ, కీలక అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉందంట. చూద్దాం. ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకుంటూ తెలంగాణ అభివృద్ధికి పునాదులు వేస్తూ ఉన్నారు. అభివృద్ధి అనేది యువత భవిష్యత్ అనేది రెండు రకాలుగా తీసుకుంటారు. ఏ కార్యక్రమం చేసినా యువత భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. మొత్తానికి ఇక్కడ చూస్తున్నాం కదా, రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరి ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీకి మరి మంచి పరిణామం అని సీఎం పర్యటన నేపథ్యంలో మరి రేపు దాదాపుగా 1000 కోట్ల పైగా అభివృద్ధి నిధులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. కాబట్టి మరి ఇది ఉస్మాన్ యూనివర్సిటీకి మంచి శుభసూచకం. మరి రాబోయే రోజుల్లో ఇటు అధ్యాపక పోస్టులు కానీ దీనికి సంబంధించిన డెవలప్మెంట్స్ వర్క్స్ కానీ కూడా అన్నీ చేస్తారు. మరి ఉస్మానియా యూనివర్సిటీ అంతే కూడా మొత్తానికి ఇటు ఉద్యమాల గడ్డగా ఉంది. కాబట్టి మరి ఉస్మానియా డెవలప్మెంట్స్ కోసం సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా కృషి చేస్తున్నారు. కాబట్టి మరి రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మరి ఉస్మానియా యూనివర్సిటీకి మరి మహాదశ పట్టబోతుందన్న విషయాన్ని కూడా మరి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాని దయాకర్ చెప్తున్నారు. దాంతోపాటు మరి రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మరి ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు అదేవిధంగా జాబ్ క్యాలెండర్పై కూడా ఒక కీలక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరామ్యాన్ జాఫర్తో సతీష్, ఆర్టీవీ న్యూస్, ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.